For this night's meditation, we will look at the first temptation of Jesus on this earth. ఈ సాయంకాలం మన ధ్యాన నిమిత్తమై యేసు ప్రభువారి భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి మొదటి శోధన మనం చూస్తాం. We're going to learn some lessons from what he experienced on this earth. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే అనుభవించాడో దాంట్లో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి కొరకే ప్రయత్నం చేస్తాం. This is a good time for me to convey to you something that's been in my heart for quite some time. కొంతకాలంగా నా హృదయంలో ఉన్నటువంటి సంగతి తెలియజేసే దాని కొరకే ఇది సరైన సమయం అని నేను అనుకుంటాను. This is my opinion. You may disagree with me. That's okay. ఇది నా అభిప్రాయము. ఒకవేళ మీరు దాంతో సమ్మతించకపోవచ్చు, దాంట్లో పర్వాలేదు. When we do the alternative reading of the scripture, ఎప్పుడైతే మనం మార్చి దేవుని వాక్యం చదువుతామో, when we all read it together, మనం అందరం కలిసి చదువుతామో, it looks like Hyderabad traffic. అది ఎలా ఉంటుందంటే హైదరాబాద్ ట్రాఫిక్ లాగా ఉంటుంది. So you know Hyderabad now, the heat is the worst thing, and much worse than that is the traffic. హైదరాబాద్ సంగతి మీకు తెలుసు కదా, ఇక్కడ వేడి చాలా భయంకరము, దానికంటే ఘోరం ఏంటంటే ఈ ట్రాఫిక్. Yeah, yesterday my sister-in-law, she travels only, her office is only 15 minutes. It took her 2 hours it seems, and worst part, she took an Uber, which she usually pays 150, she paid 700 yesterday. నిన్నటి దినాన్ని మా వదిన మరదలు ఆమె 15 నిమిషాలు ఆమె యొక్క ఆఫీస్ వెళ్ళేదాని కొరకై 5 గంట సేపు కంటే ఎక్కువగా పట్టింది. ఇంకా 150 రూపాయలు పడుతుంది ఊబర్కి, అయితే 700 రూపాయలు అయింది. So this is my experiment. So I just want to convey this to you. ఇది నేను చెప్పే సంగతి నీకు చెప్పాలని కోరుతా ఉన్నాను. So what we could do is we do the alternative reading like this. కనుక నేను ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మార్చి చదివేది ఇలాగ చేస్తాం. We have 2 languages. ఇప్పుడు 2 భాషలు మనకు ఉన్నాయి. So now what we do is, suppose we say read one verse, brother Israel will read one and you will read the second verse. కనుక ఇప్పుడు వచనం చదివినప్పుడు నేను ఒక వచనం చదువుతాను, రెండో వచనాన్ని మీరు చదవండి. So that's how when everybody will read. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు. So it looks like, whoever gets the space, you will run into that. ఎలాగుంటుందంటే ఎవరికి అందు దొరుకుతుందో దారి దొరుకుతుందో వాళ్ళకి వెళ్ళిపోతారు. So instead of doing that, అలా చేసే దాని బదులు why don't we try this? మనం ఇలా చేస్తే ఇలా ఉంటుంది. Say I read it in English. ఉదాహరణకి నేను ఇంగ్లీష్లో చదువుతాను. Second verse, రెండో వచనం. all those who have English Bibles only will read second verse. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రెండో వచనం చదువుతారు. Now brother Israel will read the third verse. తర్వాత నేను మూడో వచనం తెలుగులో చదువుతాను. All those who have the Telugu Bibles only will read the fourth verse. తర్వాత నాలుగో వచనం తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు మాత్రమే నాలుగో వచనం చదవండి. You know why this is a good idea? ఎందుకు ఇది మంచి తలంపు అని చెప్తున్నా తెలుసా? Because I know one of our church members, his mom is illiterate. ఏం చేద్దంటే నేను సంఘానికి చెందినటువంటి వాడిని, అక్కడ మా అమ్మ one of our church members, his mom is illiterate. మా సంఘానికి వచ్చేటువంటి ఒక సహోదరుడు, ఆయన యొక్క తల్లి ఆమె చదువు రానటువంటి స్త్రీ. But she will bring the Bible. అయితే ఆమె బైబిల్ తీసుకొని వస్తుంది. So people used to ask us, auntie మీకు అసలు చదువు రాదు కదా, why did you bring the Bible? ప్రజలు అడుగుతారు ఏంటంటే, అంటే మీకు బైబిల్ చదువు రాదు కదా, బైబిల్ ఎందుకు తీసుకొని వస్తారని. So she used to tell the young people, ఆమె యవనస్తులతో ఏం చెప్తుందంటే, నీలాంటి ఎచ్చులు కొట్టడానికి బైబిల్ పట్టుకోకుండా వస్తారు చూడు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి తెచ్చిన అంటది. ఇంకా మీలాంటి ఎచ్చులు పడేటువంటి వాళ్ళు బైబిల్ తీసుకురాకుండా వస్తారు కదా, అలాంటి వాళ్ళ కొరకు తీసుకొచ్చాను అని చెప్పిందా. Sometimes it's so beautiful, all the verses are there in every part of the assembly here. అని ఇక్కడ చాలా చక్కగా అనిపిస్తుంది, ఎటు చూసినా కూడా దేవుని వాక్యమే కనబడతా ఉంది. Somebody probably did not bring the Bible. బహుశా ఎవరో దేవుని వాక్యం తీసుకురాలేదు. When we all read it together, మనము అందరం కలిసి చదివినప్పుడు that word might hit them. ఆ వాక్యము ఆ వ్యక్తికి తాకొచ్చు. Otherwise, if you all read it together, లేనట్లయితే అందరు కలిసి ఒకేసారిగా చదివితే, the one who doesn't have the Bible, బైబిల్ లేని వ్యక్తి, he wouldn't know what you're reading. మీరు ఏం చదువుతున్నారో ఆయనకు అర్థం అవ్వదు. Can we do that experiment? కనుక నేను చెప్పినట్లు అలా చేస్తామా ఇప్పుడు? Let's try this experiment. ఈ Only 4 verses, so let's try to do this. ఇందాక నేను చెప్పినట్లుగా 4 వచనాలు మాత్రమే నేను చెప్పినట్లు చదువుతాం. So I'm from the teaching industry. నేను ఉపాధ్యాయులకు చెందినటువంటి వాడిని. So till you do it right, I'll make you do that, rewrite the exam. అనగా పరీక్ష సరిగా రాసేంత వరకు కూడా చేయిస్తాం. So I'm reading verse 1. చాప్టర్ Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. Matthew chapter 4. I'll read verse 1. All those who have English Bibles,
Please read verse 2. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని అన్న ఇంగ్లీష్లో చదువుతారు. తర్వాత 2వ వచనం ఇంగ్లీష్ బైబిల్ కలిగిన వాళ్ళు మాత్రమే చదవండి. Brother Israel will read the third verse in Telugu. తర్వాత 3వ వచనాన్ని తెలుగులో నేను చదువుతాను. And all those who have Telugu Bibles, please read it in Telugu. తర్వాత తెలుగు బైబిల్ కలిగిన వాళ్ళంతా కూడా 4వ వచనాన్ని తెలుగులో చదవండి. Can we do that? అలా చేస్తామా? Let's try this. Then was Jesus led up of the Spirit into the wilderness to be tempted of the devil. Verse 2. And when he had fasted 40 days and 40 nights, he was afterward and hungered. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. Written, man shall not live by bread alone, but proceedeth out of the mouth of God. First attempt you fast. పాస్ మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిపోయారు. You know how beautiful it is? ఇది ఎంత చక్కగా ఉందో తెలుసా? People don't, those who don't bring the, it doesn't mean some people say, I won't bring the Bible, they will do the alternate reading, and Bible తీసుకురాను అట్లా చేయకండి మళ్ళా. ఇంకా ఇలా చేసామనుకొని నేను బైబిల్ రాను కాబట్టి ఇలాగనే మీరు చదవండి మార్చి ఎప్పుడు బాగుంటుంది అనుకోకండి. When Jesus was on this earth, యేసుప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు he was tempted by the devil. ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. The first thing I want to share is now the difference between tempting and testing. టెస్టింగ్ మొదటి సంగతి శోధనకి పరీక్షకు మధ్యలో తేడా చెప్పాలని కోరుతా ఉన్నాను. There is a difference between test and tempt. చూడండి, పరీక్షకు శోధనకు మధ్యలో తేడా ఉంది. The purpose of tempting is different from the purpose of testing. చూడండి, శోధించే దాని యొక్క ఉద్దేశము పరీక్షించడానికి కొరకైన ఉద్దేశం వేరు. The tempter will tempt you to make you fall. శోధకుడు నువ్వు పడిపోయే దాని కొరకే నేను శోధిస్తాడు. Testing is always to elevate. అయితే పరీక్ష ఎల్లప్పుడు కూడా నేను హెచ్చించే దాని కొరకు. So that's why if you are going through a test, you should know that the Lord has allowed it so that you can be elevated. అందుచేత నువ్వు పరీక్ష గుండా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడే దాని కొరకే జరుగుతుంది అనేది నువ్వు గుర్తించాలా. Word of God says the Lord will not tempt you. దేవుని వాక్యంలో రాయబడింది ప్రభువు మనల్ని శోధించడు అని. Why? Because he doesn't want you to fall. ఎందుచేతంటే నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక. Satan wants you to fall. అయితే సాతాను నువ్వు పడిపోవాలని కోరుతాడు. He came to Jesus Christ. సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. We want to look at the timing when he came to Jesus. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి సమయం చూడగోరుతున్నాం. And if verse 1 says Jesus was led by the Spirit into the desert. మొదటి వచనంలో రాయబడింది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. Now who is leading Jesus now? ఇప్పుడు యేసుప్రభుని ఎవరు కొనిపోతున్నారు? Who is leading Jesus? ఎవరు నడిపిస్తున్నారు? The Spirit. ఆత్మ. The Spirit. ఆత్మ. Did you read that? చదివారు The కదా? one who was leading Jesus was the Spirit. యేసుప్రభుని కొనిపోయిన వారు ఎవరు అంటే ఆత్మ వలన కొనిపోబడ్డారు. Would you read verse 5? 5వ వచనం చదువుతారా? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి. Now who is leading Jesus now? ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు యేసుప్రభుని? Satan is leading Jesus. అపవాది యేసుప్రభుని నడిపిస్తున్నాడు. Look at verse 8. 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి. Now who is leading Jesus now? ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు యేసుప్రభుని? First time it was the Spirit. మొదటిసారి ఆత్మ. For the second temptation it is the devil. రెండవ శోధన సాతాన్. For third temptation again it is the devil. మూడవ శోధన కూడా మరలా అపవాది. What do we understand from this? దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుంది? When you are see, I want you to understand the numbers for chapters and verses were introduced much later in the Bible. చూడండి, బైబిల్లో ఈ సంఖ్యలు గాని వచనాలు అధ్యాయాలు చాలా తర్వాత వచ్చాయి. That's why what we do is, in our frame of mind, when we start thinking, we just do not bring the previous verse into context from the previous chapter, but we start thinking about the new concept from chapter verse 1 onwards. అందుచేతే మనకేం అలవాటు అయిపోయిందంటే, ఒకవేళ ఒక అధ్యాయం చదువుతున్నామంటే అధ్యాయం మునుపున్నటువంటి వచనం కానీ ఆ సంగతులను కానీ మనం ఆలోచించాం. అధ్యాయం మొదలు పెట్టామంటే ఇదంతా కొత్త సంగతి అన్నట్లుగా మనం ఆలోచించి చదువుతాం. I very strongly believe if you want to understand how and why Jesus was able to overcome the temptation, you must remember the last verse of the previous chapter. కానీ ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా శోధన జయించాడు, ఎలాగ వెళ్ళాడు దాని గురించి అంటే ఆ మునుపు అధ్యాయం యొక్క చివరి వచనాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. In the last verse of chapter 3 it says మూడో అధ్యాయం చివరి వచనంలో ఈ రీతిగా రాయబడింది. there is a voice which came from heaven.
పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. This is my beloved son on whom I am well pleased. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Now, this voice came from heaven. చూడండి, ఈ శబ్దము పరలోకం నుండి వచ్చింది. Jesus was born on this earth. యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాడు. 30 years didn't do much. 30 సంవత్సరాలు పెద్దగా ఏం చేయలేదు. This is the baptism scenario. ఇది బాప్తిస్మం పొందుతున్న సన్నివేశం. Now, after he was baptized, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత he began the ministry. ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. On the day when he was baptized, ఆయన బాప్తిస్మం పొందిన దినాన్ని you see the working of the Trinity. అక్కడ త్రిత్వం పనిచేయడం చూస్తాం. Jesus as the Son, యేసు ఆయన కుమారుడు, Father speaking from heaven, తర్వాత పరలోకం నుండి తండ్రి మాట్లాడతాడు, and the Holy Spirit in the form of a dove. తర్వాత పరిశుద్ధాత్మ పావుర రూపంలో కనబడతాడు. Now, Jesus, the Father himself attested and said, "This is my beloved Son in whom I am well pleased." తండ్రి తానే పరీక్షించి ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Now, with that kind of a confirmation from heaven, పరలోకం నుండి అలాంటి నిర్ధారణ పొందిన తర్వాత, and the Holy Spirit coming in the form of a dove, పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చిన తర్వాత, now the Spirit led him into the wilderness to be tested by tested by the devil, but devil was tempting Jesus. కనుక ఇప్పుడు తర్వాత ఆత్మ అరణ్యంలోనికి యేసు ప్రభువుని తీసుకెళ్తాడు. తద్వారా అక్కడ అపవాది చేత ఆయన అరణ్యంలో శోధించబడ్డానికై. What we understand is, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, when a person is filled by the Holy Spirit, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, after in the second and the third temptation, even if Jesus was led by the tempter, he will not be affected. చూడండి, రెండవ శోధనలో మూడో శోధనలో కూడా అపవాది యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొని వెళ్ళినా కూడా యేసు ప్రభువారు ఏమాత్రం కూడా పడిపోలేదు, శోధనకు గురవ్వలేదు. One thing why we fall, మన జీవితాల్లో పడిపోయేదానికి కారణం ఏంటంటే, we don't have the continual filling of the Holy Spirit. మన జీవితాల్లో ఎడతెగని పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉండదు. You know the reason why? ఎందుకో తెలుసా? Somebody said, why do we need to be filled by the Holy Spirit again and again? ఎవరో చెప్పారు, పరిశుద్ధాత్మ చేత మనం ఎందుకు మరలా నింపబడాలంటే, It's because we leak. ఎంచేతంటే మనం కారిపోతుంటాం కనుక. That's why we need to come to the Lord and ask him to fill us again. అందుచేతే మనం మరలా ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను నింపయ్యా అని ఆయన అడగాలి. And once we are filled by the Spirit and led by the Spirit, ఒకసారి ఆత్మచేత నింపబడి ఆత్మచేత మనం నడిపించబడి తోడుకొని వెళ్ళబడితే, tell me, what can Satan do? అప్పుడు మీరు చెప్పండి, సాతాను ఏం చేయగలుగుతాడు? The secret of the success of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయ రహస్యం ఏంటంటే, overcoming this temptation, ఈ శోధన జయించే విషయంలో was he was filled by the Holy Spirit and led by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు. Let's try to read some more and try to understand. ఇంకా కొద్దిగా చదివి అర్థం చేసుకోవడానికి కొరకే ప్రయత్నం చేస్తాం. He was led into the desert to be tempted by the devil. ఆయన అరణ్యంలోనికి అపవాది చేత శోధించబడ్డానికి కొరకే తీసుకొని పోబడ్డాడు. Now, the moment you think about this devil, you know that he is our enemy. అంటే అపవాది అనేసరికి మనం వెంటనే మన శత్రువు అని మనం గుర్తిస్తాం. Why is he our enemy? ఎందుకని అపవాది మన శత్రువు? I just want you to think about this. దీని గురించి మీరు ఆలోచించాలి కోరుతా ఉన్నా. Let's say Eve and Adam go back and ask the Satan, ఒకవేళ అనుకోండి, అవ్వ ఆదాములు వారిద్దరు వెళ్ళేసి వెనకకి వెళ్ళి సాతాన్ని అడిగారు అనుకోండి, hey, you made us the target. మీరు నువ్వు మమ్మల్ని గురి చేసుకున్నావు కదా, You wanted to trip us. మేము తొట్టిల్లేటట్లు పడిపోయేటట్లు చేయాలనుకున్నాం. నేను ఏం చేసినా నీకు నేనేం చేశా? Do we have a prior animosity? అనగా దానికి మునుపు ఏదైనా శత్రుత్వం ఉందా? Did we have any problem before? దానికి మునుపు ఏదైనా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? Did we meet any time before? ఎంతకు మునుపు ఎప్పుడన్నా కలుసుకున్నామా? Sometimes, we have this question. కొన్నిసార్లు ఈ ప్రశ్న వస్తుంది మనకి. I always think about Hagar. నేను ఎప్పుడు కూడా హాగర్ను గురించి ఆలోచిస్తా. Hagar has every right to come back and ask, నాకెందుకు ఎన్ని కష్టాలు, నేనేం చేసిన? హాగరు తమ సర్వహక్కు ఉంది ఏంటంటే తిరిగి వచ్చేసి, నాకెందుకు ఈ కష్టాలు, నేను ఎందుకు తప్పు చేశానని అడగొచ్చు. I didn't come to your country. నీ దేశాన్ని నేను రాలేదు. That Abraham and Sarah, they came to my country. అబ్రహాము శారాలు వాళ్ళే మా దేశానికి వచ్చారు. They came and picked me up to help in the housework. వాళ్ళే ఇంటి పనిలో సాయం చేసే దాని కొరకే నన్ను తీసుకొచ్చారు. Suddenly one day this lady comes and says, will you marry my husband? ఉన్నటువంటి ఒక దినాన్ని ఈ స్త్రీ వస్తుంది, నా భర్తను పెళ్లి చేసుకోమని చెప్పింది. And then later when I become pregnant, this lady kicks me out. దాని తర్వాత నేను గర్భవతినైనా తెలుసుకొని ఈమె నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతా ఉంది. What is my fault? ఏంటి నా తప్పేంటి? Sometimes, we have all these questions. కానీ చూడండి, కొన్నిసార్లు మనకి ప్రశ్నలు వస్తుంటాయి. But Satan will always count you as
his enemy. అయితే సాతాను ఎప్పుడు కూడా నిన్ను తన శత్రువుగా భావిస్తాడు. You know why? ఎందుకో తెలుసా? Because you and I are formed in the image of God. ఎందుకంటే నీవు నేను కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డాం. He can't tolerate you being successful. అనగా నీవు విజయవంతుడిగా ఉండడము సాతాను చూసి సహించలేడు. With no prior history, నీకు మునుపుగా ఎలాంటి చరిత్ర లేకున్నప్పటికీ కూడా he came and attacked the mankind. వాడు మానవాళి మీదకి వచ్చి దాడి చేశాడు. When he came to attack the mankind, ఎప్పుడైతే మనుషుని దాడి చేసేదాని కొరకు వచ్చాడో remember one thing. ఓ సంగతి గుర్తుంచుకోండి. The first time ever Satan came to Eve, మొట్టమొదటిసారి ఎప్పుడైతే సాతాను అవ్వ యొద్దకు వచ్చాడో his plan must be a foolproof plan. చూడండి వాడు చేసినటువంటి ప్రణాళిక అసలు తప్పిపోకుండా అన్ని చక్కగా చేసుకున్నాడు Because పక్కన. if he fails the first time, ఎంచేతంటే వాడు మొదటిసారి కానీ ఓడిపోతే, you get what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. If Satan comes and tempts evil and Eve was able to say overcome first time, చూడండి ఒకవేళ సాతాను కానీ హవ్వ దగ్గరకు వచ్చేసి మొదటిసారి శోధించినప్పుడు మొదటిసారి ఒకవేళ హవ్వ జయించగలిగితే he cannot come back second time. రెండవసారి రాలేడు తాను. So he has to come with a very powerful weapon to attack and make the mankind trip in the first attack. అందుచేతే చాలా శక్తివంతమైన ఆయుధం తీసుకొని వచ్చి మొదటి ప్రయత్నంలోనే మానవుడు పడిపోయేటట్లు దాన్ని చేయాలి. He will never waste his arrows. సాతానుడు తన బాణాలను ఎన్నడూ వ్యర్థం చేయడు. In the first shot, he was able to defeat mankind. మొదటి దెబ్బలోనే మానవుల్ని ఓడించగలిగాడు. Remember David's associate, he said, one shot and Saul will not get up. చూడండి దావీదుతో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, నేను ఒక్కసారి ఒకే దెబ్బతో పొడిచి సౌలును చంపేస్తా అంటాడు. That's it. You don't need a second attack. రెండోసారి దాడి చేయాల్సిన పని లేదు. Something like this. అలాగే ఇక్కడ కూడా So when Satan came to Eve, సాతాను అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు he has to be successful. కనుక తప్పక విజయం సాధించాలని వచ్చాడు. So how did he come? ఎలా వచ్చాడు? He came with a proven method of weapon. ఆ నిరూపించబడినటువంటి ఆయుధం తీసుకొని పద్ధతి తీసుకొని వచ్చాడు. What do we mean by that? దాని అర్థం ఏంటి? He knows అతను తెలుసు if he uses this weapon, ఈ ఆయుధం కానీ వాడితే they will fall. వాళ్ళు పడిపోతారు. What was that? అదేంటి? You will become like gods. మీరు దేవతల వలె అవుతారు. How is it proven method? అది ఎట్లాగా ముందు నిరూపించబడిన పద్ధతి? How did he fall? సాతాను ఎట్లా పడిపోయాడు? Exactly same method. ఖచ్చితంగా అదే విధానంలో పడిపోయాడు. I will elevate myself. Isaiah chapter 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో నన్ను నేను హెచ్చించుకుంటాను. I will elevate myself. నన్ను నేను హెచ్చించుకుంటాను. What did God do? దేవుడు ఏం చేశాడు? Threw him down. కిందికి పడేసాడు. He used that method, ఆ పద్ధతి వాడాడు. came to the garden, ఆ తోటకు వచ్చాడు. and he said, you are humans, you will become like God. కానీ ఏం చెప్పాడంటే మీరు మనుషులు, మీరు దేవతల వలె కాగలుగుతారు. Perfect trap. పరిపూర్ణమైనటువంటి పకడ్బందీ ప్రణాళిక. Why are we talking about Satan now? ఇప్పుడు ఎందుకు సాతాను గురించి మాట్లాడుతున్నాను నేను? The temptations are always brought by Satan. చూడండి శోధనలు అనేవి ఎప్పుడు కూడా సాతాను ద్వారా తీసుకురాబడతాయి. That's why he's called the accuser of the brethren. అందుచేతే సాతాను సహోదరుల మీద నేరము మోపువాడు. Is it not interesting? ఇది ఆసక్తికరమైనది The కదా. one who tempts is that fellow. శోధించేటువంటి వ్యక్తి సాతానే. When you fall, అయితే నువ్వు పడిపోతే that same fellow comes back and accuses you in front of the Father. అదే సాతాను వస్తాడు, పడిపోయినందుకు అదే సాతాను నీ మీద నేరం మోపుతాడు. I'm sure you're remembering some of maybe your siblings. బహుశా మీకు నేను చెప్తుంటే జ్ఞాపకం వచ్చి ఉంటుంది. మీ తోబుట్టువులు కొందరు They might be playing some practical joke on you. వాళ్ళు కొన్నిసార్లు నీ మీద నేను ఆట పట్టించే దాని కొరకు ఏదైనా పనులు So చేస్తుంటారు. they'll make you do something, వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఏదో తప్పు చేసినట్టు చేస్తారు. and while you are doing it, నువ్వు చేస్తున్నప్పుడు ఆ పని you go and tell daddy, mommy, see, mommy, they are doing that. పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ నాన్నకు చెప్పేసి అమ్మ ఏం చేస్తున్నావు చూస్తావా అని చెప్పారు. He is the tempter. సాతాను శోధికుడు వాడే, He is also the accuser. అదే రీతిగా నేరం మోపువాడు కూడా. He wants you to fall and live a defeated life. నువ్వు పడిపోవాలని, ఓటమితో కూడిన జీవితం జీవించాలని అపవాది కోరుతున్నాడు. Please remember, he is a very tricky fellow. చూడండి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా, అపవాది చాలా యుక్తిపరుడు. I always say this. నేను ఎల్లప్పుడు ఇది చెప్తుంటా. The God of Israel neither slumbers nor sleeps, right? చూడండి ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు కదా. Satan also does not slumber nor sleep. సాతాను కూడా కునుకడు నిద్రపోడు. Can you imagine if Satan is sleeping somewhere? చూడండి మీరు ఊహించగలుగుతారా ఎక్కడన్నా సాతాను నిద్రపోతున్నట్లు? Peter says, పేతురు అంటాడు, there's a roaring lion roaming around to devour.
గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదనా అని తిరుగులాడుచున్నాడు అంటాడు. So he is also working 24/7. కనుక సాతాను కూడా 24 గంటలు దినానికి పనిచేస్తూనే He ఉన్నాడు. wants to find some gap between the believers and create a problem. చూడండి, విశ్వాసుల మధ్యలో ఏదో దారి దొరికించుకొని సమస్య సృష్టించాలనుకుంటాడు. He wants to steal your joy. నీ యొక్క ఆనందాన్ని He దొంగలించాలనుకుంటాడు. wants to steal your peace. నీ శాంతిని దొంగలించాలనుకుంటాడు. You might be sitting next to one another in the same assembly under the same roof, ఒకే కప్పు కింద ఒకే సమాజంలో కలిసి పక్కనే కూర్చోవచ్చు మీరు. but you may not say praise the Lord to one another. అయితే ఒకరితో ఒకరు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోకపోవచ్చు. Or if you come and see somebody sitting there, I will not sit there, I'll sit there. కానీ మీరు వచ్చినప్పుడు ఎవరైనా ఒకటి పక్కన కూర్చుంటే ఆయన పక్కన కూర్చుని అక్కడ కూర్చుంటా వెళ్ళిపోతారు. And you come back and take one at the same table. అదే తిరిగి వస్తారు, అదే బలలో పాలు పొందుతావు. Isn't it funny? ఇది నిజంగా చూస్తే నవ్వు అనిపించదు. He looks at all these things and enjoys that tamasha. సాతానుడు ఇదంతా చూసి తమాషా అంతా కూడా ఆనందిస్తాడు. You know what he doesn't want you and me to live? He doesn't want you and me to live నీవు నేను ఎలాగ జీవించకూడదు అని కోరుతున్నాడు తెలుసా? a victorious life. విజయవంతమైన జీవితం. What does God want us to do? దేవుడు మనం ఏం చేయాలని కోరుతున్నాడు? He wants us to live a victorious life. విజయవంతమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. Let's try to learn some lessons from how Jesus handled this. యేసు ప్రభువారు ఏ రీతిగా ఇక్కడ ఎదుర్కొన్నాడు, దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. So verse 2 says, after 40 days and 40 nights, Jesus was fasting and he was hungry. రెండవ వచనంలో రాయబడింది, 40 దినములు 40 దివారాత్రాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. So you need to, you can go back home and do some homework. Number 40 in the Bible is very interesting. చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంటి పని చేయాలి. 40 అనే సంఖ్య బైబిల్లో చాలా ఆసక్తికరమైనది. It rained how many days and nights? 40 దివారాత్రులు వర్షం కురిసింది. Fasting. ఇక్కడ ఉపవాసము. So you go through the whole Bible, this number 40 is very interesting. బైబిల్ అంతా అలా చూస్తే 40 అనే సంఖ్య చాలా ఆసక్తికరమైనది. So when he came to tempt Jesus, ఇక్కడ యేసు ప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు, let me make one more statement and then move on to the subject. ఒక మాట చెప్తాను, దాని తర్వాత అంశంలోకి వెళ్తాం. If he can tempt Jesus, సాతానుడు యేసు ప్రభువునే శోధించగలితే, that's perfect. You see, సాతానునే యేసు ప్రభువునే శోధించగలిగితే, హిందీలో అంటారన్నమాట, తుమ్ కోన్ సే ఖేత్ కే మూలి అని అంటారు. హిందీలో అంటాడు, నువ్వు ఎంతటి వాడు అని. నువ్వు ఎంతటి వాడు. If he can tempt Jesus, యేసు ప్రభువునే శోధించగలిగితే we are nothing. మనం ఏమాత్రం వాళ్ళమి. He came to Jesus. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు ఆయన. Let's look at the temptation. ఇప్పుడు ఈ శోధన చూస్తాం. Verse 3, 3వ వచనం. he says, if you are the Son of God, tell these stones to become bread. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనడం. Please remember, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, in the life of Jesus Christ, యేసు ప్రభు జీవితంలో this question of if you are the Son of God was in the beginning of his ministry and also at the end of his life. ఈ ప్రశ్న, నీవు దేవుని కుమారుడవైతే అనే ఈ ప్రశ్న ఆయన పరిచర్య ఆరంభంలో వచ్చింది, ఆయన జీవిత ఆరంభంలో కూడా అదే ప్రశ్న వచ్చింది. You find the same challenge by these two thieves in chapter 27 and verse 40 in Matthew, asking the same challenge. చూడండి, ఇదే సవాలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో ఆ ఇద్దరు దొంగలు సిలువ మీద యేసు ప్రభువారిని నీవు దేవుని కుమారుడవైతే అనే మాటలతోనే సవాల్ చేస్తారు. Usually in America you don't find many churches having Good Friday service. కనుక మామూలుగా అమెరికాలో శుభ శుక్రవారము ఆ దినాన్ని సంఘాలు ఏమి జరగరు చాలా. So what I did is I just gathered some of the local brothers, pastors and said, hey, why don't we all have a prayer meeting? కానీ నేను ఏం చేశానంటే స్థానికంగా ఉండేటువంటి కొందరు సహోదరులు కానీ పాస్టర్లు కానీ పిలిచి ఎందుకు మనం ప్రార్థన కోడిక కలిగి ఉండకూడదు అని చెప్పాను. So it's a totally different ball game there. It's not like what we have in India. ఇక్కడ భారతదేశంలో ఉన్నట్లుగా అక్కడ ఉండదు, అక్కడ పూర్తిగా వేరుగా ఉంటుంది. They don't have such practice at all. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి ఉండవు వాళ్ళకి. So I said, let's come together and spend time on the cross. కనుక నేను చెప్పా కదా, మనం కలిసి వస్తాము, సిలువ దగ్గర సమయం గడుపుతాము అని చెప్పా. So we, the God servants or pastors, what you may call, we all met in a restaurant. కనుక మేమందరం కూడా దేవుని సేవకులు, పాస్టర్లు వీళ్ళందరం కూడా రెస్టారెంట్లో మేమందరం కూడుకున్నాం. While we were eating, మేము భోజనం చేస్తున్నప్పుడు we were thinking about this portion. ఈ భాగాన్ని గురించి ఆలోచిస్తున్నాం. See, how dare those fellows ask Jesus, if you are the Son of God, get off the cross and then you save yourself and save us. చూడండి, వాళ్ళిద్దరు దొంగలై ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువాని నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు కిందకి దిగి మమ్మల్ని కూడా రక్షించమని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. So one of the pastors said, ఒక సేవకుడు అంటే దేవుని పాస్టర్ గారు అన్నారు, I wish if Jesus had
come down from the cross and gone back and say, ఇప్పుడేమంటావురా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ శిలువ మీద నుంచి దిగేసి ఇప్పుడేమంటావురా అంటే బాగుంటుంది. That's a temptation. అది శోధన. That's a temptation. చూడండి, అది శోధన అక్కడ. If you are the son of God, నీవు దేవుని కుమారుడు అయితే, Satan is coming and saying, if you are the son of God. సాతాను వచ్చి అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే అని. Let's ask this question. Who is Satan? ఇప్పుడు అడుగుదాము ప్రశ్న, సాతాను ఎవరు? He's a created being. సృష్టించబడిన జీవి. Who created him? ఎవరు సృష్టించారు? వాడికి తెలీదా? తెలీదా సాతానికి ఎవరు? వాడికి తెలీదా? తెలీదా సాతానికి? Secondly, రెండవది, we read chapter 3 verse 17. 3వ అధ్యాయం 17వ వచనం చదివాం మనం. When the father himself said, this is my beloved son, తండ్రి తానే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు, why would you want to prove to this fellow? ఎందుకు సాతాను నిరూపించాల్సిన పని ఏముంది? Who said you are the son, you are my beloved son? ఎవరు నువ్వు నా ప్రియ కుమారుడు అని చెప్పారు? That certificate came from heaven. చూడండి, ఆ ఆమోద పత్రిక, యోగ్యతా పత్రం పరలోకం నుంచి వచ్చింది. When he is the son of God, he is the beloved son of the father. చూడండి, తాను ఆ తండ్రికి ప్రియ కుమారుడు అయినప్పుడు, And this fellow suddenly comes. ఇప్పుడు ఈ అపవాది అకస్మాత్తుగా వచ్చి He says, if you are the son of God. అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే. Basically, the temptation is not the stones turning into bread. చూడండి, అక్కడ శోధన రాళ్ళను రొట్టెలుగా మార్చడం కాదు. Please try to understand. అది దయచేసి గ్రహించండి. Elephant in Hindi you can say this, हाथी के दांत दिखाने के अलग और खाने के अलग होते हैं. చూడండి, ఏనుగు యొక్క దంతాలు కనబడేవి ఒకే ఉంటాయి, కనబడనివి కూడా వేరే దంతాలు తినేవి ఉంటాయి. సో తెలుగులో బాగుంటుంది దంతాలు we say. So elephant's tusks అంటారు. So the हाथी के दांत, the tusks, what the seen outside is not what it uses to eat. It has other teeth inside. చూడండి, ఏనుగు దంతాలు బయటికి కనబడేవి వేరుగా ఉంటాయి, తినేవి లోపల వేరే పళ్ళు ఉంటాయి వాటికి. So the temptation is not to turn the stones into bread. ఇక్కడ శోధన ప్రాముఖ్యంగా రాళ్ళను రొట్టెగా మార్చేది కాదు. The challenge is, ఇక్కడ సవాల్ ఏంటంటే, prove yourself you are the son of God. నువ్వు దేవుని కుమారుడవని నిరూపించు. Sometimes, some people challenges like this. చూడండి, కొన్నిసార్లు కొందరు ఇలా సవాల్ చేస్తారు, You get worked up. నీకు ఇంకా లోపల మండిపోతా ఉంటుంది. You say, I want to prove to that fellow. నువ్వు అంటావు కదా, వాడిని నిరూపించి తీరుతానంటావు. My father and mother, both of them died. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళు మరణించారు. I'm the oldest in the family. ఇంట్లో నేను పెద్దవాడిని. My brother is to get married here in Hyderabad. హైదరాబాద్లోనే మా తమ్ముడికి పెళ్లి జరిగింది. 2010. I had my papers in the immigration to change from F1 student status to the R1 status. 2010 సంవత్సరం జరిగింది. అయితే నేను స్టూడెంట్గా ఉండినాను, దాన్ని F1గా మార్చే ఆ యొక్క ప్రక్రియలో నేను ఉండినాను. So I can't abandon my application. నేను అక్కడ నా అప్లికేషన్ అంతా కూడా పెట్టుకున్నాను. I can't abandon that. నేను దాన్ని విడిచిపెట్టి రాలేను. If I come for my brother's wedding, because by the time my application is in the immigration, if I come away, it means I have abandoned the application. కనుక ఒకవేళ అక్కడ ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్న సమయంలో కానీ నేను మా తమ్ముడు పెళ్ళని వచ్చేసాను అనుకోండి, అక్కడికి నేను దానిని నిరాకరించాను అన్నట్లు అయిపోతుంది. So I could not come for my brother's wedding. అందుచేత మా తమ్ముడు పెళ్ళికి రాలేకపోయా. See, we have some wonderful friends in our circle, చూడండి, మా బంధువర్గాల మీద స్నేహిత వర్గంలో చాలా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. My mom and dad died. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. I am oldest in the family. ఇంట్లో పెద్దవాడిని. And I didn't come for the wedding. నేను పెళ్ళికి రాలేదు. So one fellow in the wedding itself, it seems, కనుక ఒక వ్యక్తి పెళ్లిలోనే అంట, he was telling some people within the groups. అక్కడ గుంపుగా కూర్చుంటారు కదా, వాళ్ళతో చెప్తున్నాడట, Hey, you know why Chandana did not come? చంద్రన్ ఎందుకు రాలేదు తెలుసా? He became illegal, it seems. ఇల్లీగల్. అక్కడ అక్రమంగా ఉంటున్నాడంట అమెరికాలో అని చెప్పాడు. I got to know this a little later. ఇది తర్వాత నాకు తెలిసింది. Tell me, how will I feel? సో నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అది. I felt like paisal bote poinai. I need to come, take a flight, go to his house and stand before his house, knock the door and say, he opens the door, Re Emra, emanna nuvu? Yeah? And then take the flight back and say, go back to US and call him from there. See, I went back to US. I was not illegal. You want to prove yourself. కానీ నాకు ఎలాగ అనిపించింది అంటే, వెంటనే తర్వాత ప్లేన్ తీసుకొని వచ్చేసి ఆ వ్యక్తి కదా ఇంటి తలుపు తట్టేసి, ఏంట్రా ఏమన్నావు, నేను చూడండి ఇప్పుడు ఏం చెప్పావు, నేను ఇండియాకి వచ్చాను చూడండి, మళ్ళీ తర్వాత ఫ్లైట్ తీసుకొని అమెరికా వెళ్ళిపోయి ఇప్పుడు అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను చూడు, నువ్వేమో చట్ట విరుద్ధంగా ఉన్నాను చెప్పావని లోపల మండుతూ ఉండింది నాకు. You know what is the temptation? శోధన ఏంటో తెలుసా? Trying to prove yourself right. నీవు సరి అని నిరూపించాలనేదే ఆ శోధన. Don't you think we all do that? మనం అందరం ఇది చేస్తాం కదా నిజంగా. We don't want to be faulted.
మనం తప్పు చేశామని ఇతరుల ముందు కనబడడానికి We ఇష్టం లేదు. always want to be right. మనం ఎప్పుడు సరే అని అనుకుంటాం మనం That's ఉండాలి. why the Bible has a very beautiful phrase called self-righteousness. అందుచేతే బైబిల్లో చక్కని మాట ఉంది, స్వనీతి అని. So I want to be right. నేను సరి అయిన వాడుగా ఉండాలి, You are wrong. నీవే తప్పు. When you have that, when you prove somebody is wrong and you are right, ఎప్పుడైతే నువ్వు ఆ ఎదుటి వాడే తప్పు నేనే సరి అని నువ్వు నిరూపిస్తే అప్పుడు కడుపు చల్లబడుతుంది. అప్పుడు కడుపు చల్లబడుతుంది. I am right, that fellow is wrong. నేను సరే ఆ వ్యక్తే తప్పు అని. What if you say, yes, I am wrong? ఒకవేళ నువ్వు సరే తప్పు నాదే అని అంటే ఏమవుతుంది? We want to prove ourselves right. మనం అట్లా ఉండదు, నేను నిరూపించుకోవాలనుకుంటాం. This fellow comes and says to Jesus, ఈయన వచ్చి అంటే సాతాను యేసుప్రభుతో అంటాడు, if you are the Son of God. నీవు దేవుని కుమారుడవైతే. Jesus doesn't have to prove to him. యేసుప్రభు సాతాను నిరూపించాల్సిన పని లేదు. Why? ఎందుకని? My Father himself says, I am his beloved son. Why should I even prove to you? నా తండ్రి తానే నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు నీకు నిరూపించాల్సిన పని ఏముంది? Let's try to see the temptation a little more. ఇక ఈ శోధన కొంత ఎక్కువ చూస్తాం. If you are the Son of God, నీవు దేవుని కుమారుడు అయితే tell these stones to become bread. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. I want you to understand one thing very carefully. చాలా జాగ్రత్తగా ఒక సంగతి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. The temptation that he brought was, సాతాను తెచ్చిన శోధన ఏంటంటే, turn these stones into bread. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. He did not say eat. సాతానుడు వాటిని తిను అని చెప్పలేదు. Are you getting it? అర్థమైంది కదా? He did not say eat. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పలేదు. But what did he want to do? అయితే ఏం చేయాలని కోరాడు? He wanted to tempt him or bring him up to that point. A hungry person turn the stones into bread. So what would a hungry fellow do? చూడండి, ఎలాంటి స్థితికి యేసుప్రభువాన్ని తీసుకురావాలని అనుకున్నాడంటే రాళ్ళను రొట్టెలుగా మార్చాలి. ఇప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అప్పుడు రొట్టెలు చూస్తే, You're hungry, you have food in front of you. మీరు చాలా ఆకలితో ఉన్నారు, మీ ఎదుటేమో భోజనం ఉంది. Automatically the human tendency is, చూడండి, ఆ స్వాభావికంగా మానవుడు ఏం చేస్తాడంటే you will eat. తినేస్తాడు. Say suppose Jesus was eating that bread. ఒకవేళ అనుకోండి యేసుప్రభువారు ఆ రొట్టె తింటున్నాడు అక్కడ. Just imagine Jesus was eating that bread which he turned from stones into bread. ఓసారి ఊహించండి, యేసుప్రభువారు రాళ్ళ నుంచి రొట్టెలుగా మార్చినట్టు ఆ రొట్టెలు తింటా ఉన్నాడు. You know what Satan can say? సాతాను ఏం చెప్పగలదు తెలుసా? నేను తినమన్నానా? నేను తినమన్నానా? You are acting up on your own. నీ అంతటా నీవే ఈ పని చేస్తున్నావు. We have so many definitions of sin. పాపం అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి. Iniquity, unrighteousness, hamartia, missing the mark, so many of them. చూడండి, దోషమని, అతిక్రమమని, గురి తప్పడమని, ఇలా చాలా సంగతులు ఉన్నాయి. But I want us as grown up believers, అయితే ఎదిగిన విశ్వాసులుగా I want us to think about this. దీని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. Acting upon your own without the hand of God is also sin. దేవుని హస్తము లేకుండా నీ అంతట నీవే ఏదైతే పని చేస్తావో అది పాపం. I will do things on my own. నా అంతట నేనే చేస్తాను సంగతులు అనడం. Is it not logical? ఇక్కడ చూసినప్పుడు ఇది కారణసహితంగా అనిపించట్లేదా? Hungry man, ఆకలితో ఉన్నాడు, you can turn the stones into bread. నువ్వు రాళ్ళను రొట్టెగా మార్చగలవు. Turn it, man. అలా చేయొచ్చు కదా. తినే ఏమైంది? తినేస్తే ఏమవుతుంది? You know, by doing so, అలా చేయడం ద్వారా you know what Jesus would be doing? యేసుప్రభువారు ఏం చేస్తుంటాడు తెలుసా? He would be working independently without the help of the Father. తండ్రి సహాయం లేకుండా స్వచ్ఛందంగా తనంతట తానే పనిచేసేవాడు అవుతాడు. When Jesus was at the well and the disciples came after some time and the disciples said, what about the food? యేసుప్రభువారు బావి వద్ద ఉన్నప్పుడు కొంత శిష్యులు తర్వాత వచ్చి అడుగుతారు, భోజనం విషయం ఏంటి, ఆహారం సంగతి ఏంటి అని అడుగుతారు. What did Jesus say? అప్పుడు యేసుప్రభువారు ఏమంటాడు? My food is to do the will of the Father. అప్పుడు యేసుప్రభు అంటాడు, నా ఆహారము నా తండ్రి చిత్తం చేయటం అంటాడు. What is the will of the Father? తండ్రి చిత్తం ఏంటి? That Jesus he came to this earth to die on the cross for your sake and my sake. తండ్రి చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటము, శిలువ మీద నీ కొరకై నా కొరకై చనిపోయేదాని కొరకై. What is Satan trying to do here? అదే ఇక్కడ సాతాను ఏం చేసేదాని కొరకై ప్రయత్నం చేస్తున్నాడు? Miss the plan of God. తండ్రి యొక్క ప్రణాళికను తప్పించే దాని కొరకే ప్రయత్నం My చేస్తున్నాడు. dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సోదరులారా, have you missed the plan of God?
నీ దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో తప్పిపోయావా? You know, falling into temptation is not that, difficult. చూడండి, శోధనలో పడిపోవటం అనేది అంత కష్టమైన పనేం కాదు. It looks very logical to us. అది మనకి కారణ సహితంగానే అనిపిస్తుంది. Let me give you an example. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. You see Lot. లోతుని చూడండి. Abraham and Lot, they had to separate. అబ్రహాము లోతు వేరు కావాల్సి వచ్చింది. Why did they want to separate? ఎందుకు వేరు కావాల్సి వచ్చింది? Because the grass was less. ఎంచేతంటే అక్కడ పచ్చిక గడ్డి తక్కువ ఉంది. So obviously when the choice is given to this boy, కనుక సహజంగానే ఆ అబ్బాయికి మొదట తరుణం ఇవ్వబడినప్పుడు what would you choose? ఏం ఎన్నుకుంటాడు? A place full of pastures. చూడండి, పచ్చిక మైదానాలు గడ్డి ఎక్కువగా ఉన్న స్థలాన్ని కోరుకుంటాడు కదా. అదే కదా మన ప్రాబ్లం యాక్చువల్లీ. చూడండి, అదే కదా సమస్య అక్కడ. అందుకని we are separating. అందుకనే వేరవుతున్నాం కదా. So now the solution is the green grass. కనుక ఇప్పుడు పరిష్కారం ఏంటంటే పచ్చని గడ్డి ఎక్కడ ఉందో అక్కడ వెళ్తాను. Lot looked up and saw the green pastures. చూడండి, లోతు కనులెత్తి చూసినప్పుడు ఆ పచ్చిక ప్రాంతాన్ని, ఆ గడ్డి అంతా చూసా. Let me ask you this question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Put yourself in Lot's place. లోతు స్థానంలో మిమ్మల్ని ఉంచుకోండి. Would you not do the same thing? మీరు అదే పని చేయరా? It's easy to point fingers at the biblical characters also. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద వేలెత్తి చూపించడం మనకు చాలా సులువే. మనకి అంత కోపమా? దేవుడు మాట్లాడమంటే కొట్టేస్తాడా బండని? మోషేకి అంత కోపమా? దేవుడు మాట్లాడమని చెప్తే బండను కొట్టేస్తాడా ఆయన? You don't talk about your anger. నీవు నీ కోపం గురించి మాట్లాడతావు మరి. Yeah, somebody said like this, when you go to heaven there will be one person who will be running away every time anybody shows up in heaven. Anybody shows up in heaven, there will be one person running away. కనుక పరలోకంలో అంట ఒక వ్యక్తిని వెళ్ళి చూసినప్పుడు ఒక వ్యక్తి ఉంటాడట, ఎవరు వచ్చినా కూడా పారిపోతా ఉంటాడు ఆయన. You know who that is? ఎవరో తెలుసా? Adam. ఆదాం. Because everybody has the same question. ఏం చదవండి, అందరికీ ఒకే ప్రశ్న ఉంటుంది, అందరు అదే అడగాలనుకుంటారు. ఎందుకు తిన్నావా? ఎందుకు తిన్నావు అని. See, you ate that, you created so much problem for us. నువ్వు తిని మాకు ఇంత సమస్య తెచ్చినావు. We don't look at our own temptation. కనుక మనము మన సొంత శోధన చూసుకోం. We also did like the ways Adam did. ఆదాం చేసినట్లు మనం కూడా చేసాం. You see, it's easy to point fingers. కనుక వేలెత్తి చూపించడం సులువే. But what Lot did looks very logical. అయితే లోతు చేసినటువంటిది కారణానికి విరుద్ధంగా కనబడతా ఉంది. We don't know Lot's wife's name. I don't know why Bible did not use her, give her a name. She has a name, right? But Bible doesn't record her name. చూడండి, లోతు భార్య పేరేంటో తెలియదు, ఆమెకు భార్య పేరు ఉంది, అయితే ఎందుకు బైబిల్లో రాయబడలేదు మనకు తెలియదు. I'm just imagining, okay? నేను కేవలం ఇలా ఊహిస్తున్నాను. This is just an imagination. కేవలం ఊహ మాత్రం. So just after they separated, వాళ్ళు వేరైన తర్వాత and Lot looked up and saw the green pastures and he started moving. లోతు ఏమో పైకి కళ్ళెత్తి చూసినాడు, పచ్చిక మైదానం అంతా చూశాడు, అటు తరలిస్తున్నాడు. Maybe Lot's wife says, బహుశా లోతు భార్య అని ఉంటుంది, ఎంత తెలివైన వాళ్ళండి మీరు, ఎంత తెలివైనాడు మీరు. You see, you took the best portion. Now you see, you took the green pastures. Bah, you are a great problem solver. పచ్చిక మైదానం మంచి స్థలాన్ని తీసుకున్నావు, సమస్య ఎంతో సులువుగా పరిష్కరించేటువంటి వ్యక్తి నువ్వు అని ఉంటుంది. Was that the story? అయితే కథ అదేనా అక్కడ? You come a little down in the Genesis chapter 13. తర్వాత ఆదికాండం 13వ అధ్యాయం ఇంకా కొంచెం కిందికి మనం వస్తే I'll just show you two verses. రెండు వచనాలు చూపిస్తాను మీకు. Genesis chapter 13 ఆదికాండము 13వ అధ్యాయం and verse 10. 10వ వచనం. ఆదికాండం 13:10 అండి. Yeah, Genesis chapter 13 verse 10. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం. Thank you, brother. లోతు తను కన్నులెత్తి, so who lifted up the eyes? చూడండి, ఇప్పుడు కనులు ఎవరెత్తారు? Lot. Look at verse 14. ఇప్పుడు 14వ వచనాన్ని చూడండి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు దక్షిణ. Now who told Abraham to lift his eyes? ఇప్పుడు అబ్రహాముతో నీ కన్నులెత్తి చూడమని ఎవరు చెప్పారు? The Lord. ప్రభు చెప్పాడు. Lot lifted up his eyes on his own. లోతు తన కన్నులెత్తడం సొంతగా కన్నులెత్తి చూశాడు. But God told Abraham to lift up his eyes. అయితే అబ్రహాము కన్నులెత్తినప్పుడు దేవుడు చెప్పాడు You కన్నులెత్తి. see the world of difference? ఇది చూస్తున్నారు కదా, ఎంత తేడా ఉంది. Somebody who works on his own ఒక వ్యక్తి సొంతగా పనిచేసేవాడు, and somebody who works under the guidance of the Lord. మరొక వ్యక్తి దేవుని నడుపుదల కింద చేసేవాడు. We also face situations like that. చూడండి, మనం కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. Even in the ministry. పరిచర్యలో కూడా. Even in the ministry. పరిచర్యలో కూడా. And we can just paint it as if, yeah, the Lord told me to do it. ఇంకా దానికి ఎలాంటి రంగు వేస్తామంటే దేవుడు చేయమని చెప్పాడు, చేస్తున్నాను.
And we have a beautiful spiritual lingo, you know. మనకి చక్కని ఆత్మ సంబంధమైన భాష మాటలు ఉన్నాయి కదా. We make all our plans మన ఆలోచనలు తలంపులు అన్ని ప్రణాళికలు వేసుకుంటాం. and then we use a phrase called అప్పుడు మనం ఒక మాట మామూలుగా వాడేది ఉపయోగిస్తాం. plan anta manade. ప్లాన్ అంతా మనదే. Then you say God willing. చివరికి ఏమంటే దేవుని చిత్తం అయితే. So really, if that's how we need to live. అనగా నిజంగా అలాగ జీవించాలి ఆదర్శప్రాయంగా. But what we do is we just put a facade and put it as a God willing, but everything else happens inside is my plan. అయితే మనం ఏం చేస్తామంటే అంతా కూడా మన సొంతగా చేస్తాము, మన ఇష్ట ప్రకారంగా చేస్తాము, అయితే దేవుని ప్రణాళిక అన్నట్లుగా చూపిస్తాం. Jesus did not want to do anything on his own. యేసు ప్రభువారు తనంతట తానే ఏది చేయడానికి ఇష్టపడలా. The temptation was just to turn the stones into bread. ఇక్కడ శోధన కేవలం రాళ్ళను రొట్టెలుగా మార్చటం. But he was trying to push Jesus to eat. అయితే ఆ యేసు ప్రభు తినడానికి కొరకే బలవంతం చేసేదాని కొరకే ప్రయత్నం. Yeah, see, simply you want to ask a hungry man to turn the stones into bread and just they became bread and now you just keep quiet. కనుక చూడండి, మామూలుగా ఒక ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి రాళ్ళను రొట్టెలుగా మార్చిన తర్వాత చేతులు కట్టుకొని ఆకలితో అట్లే చూస్తున్నాడని చెప్తారా? No. లేదు. And you don't have to say anything. అసలు చెప్పాల్సిన పనే లేదు. You brought him up to the point of falling. కనుక ఆ వ్యక్తిని పడిపోయే స్థితికి తెచ్చేసావు అప్పటికే. That's the trick of the enemy. అది సాతాను యొక్క యుక్తి. You know what happens if Jesus does that? ఒకవేళ యేసు ప్రభు పని చేస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? He now becomes somebody who's proving to Satan who he is. కనుక ఇప్పుడు తాను ఏమై ఉన్నాడో అది సాతానుకు నిరూపించేవాడవుతాడు. He'd be working on his own. తనంతట తానే పనిచేసేవాడవుతాడు. He would be somebody who does things on self-dependence. స్వయం మీద ఆధారపడి చేసేటువంటి ఒక వ్యక్తిగా He అయిపోతాడు. would lose the depending on God. తండ్రి మీద ఆధారపడేటువంటిది కోల్పోతాడు. And then one more important thing. ఇంకా మరొక ప్రాముఖ్యమైన సంగతి, Now he would use the divine powers for satisfying his belly. ఇప్పుడు దైవికమైనటువంటి శక్తులను తన యొక్క కడుపు ఆకలి తీర్చుకునే దాని కొరకే వాడుకుంటాడు. And by doing that, అలా చేయడం ద్వారా he would forsake his human form. ఆయన మానవ స్వభావాన్ని ఆయన విడిచిపెట్టాల్సి వస్తుంది. You see, man is hungry, right? చూడండి, మానవ రూపం ఆయనలో ఆకలితో ఉంది. ఆ మనుషుడు ఆకలితో ఉంది. మనిషికి ఆకలేస్తుంది, right? మనుషుడికి ఆకలి వేస్తుంది. Does God get hungry? దేవునికి ఆకలి అవుతుందా? Does God get hungry? దేవుడికి ఆకలి అవుతుందా? Then how is Jesus hungry? ఇప్పుడు యేసుప్రభు ఆకలి ఎలాగున్నాడు? So what is he coming to do? కానీ ఇప్పుడు ఏం He's చేయడానికి telling Jesus, hey, you have some super divine powers, right? Super powers, use them, turn these stones into bread. ఇప్పుడు యేసుప్రభుతో ఏం చెప్తున్నాడంటే, నీ యొద్ద మానవాతీతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి, ఆ శక్తులను వాడుకో, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు అని చెప్తున్నాడు. Is that why God gives us divine powers? కానీ దాని కొరకేనా దైవ శక్తి దేవుడు మనకి ఇచ్చేది? Jesus didn't want to use it. యేసు ప్రభు దాన్ని వాడడానికి ఇష్టపడలేదు. You know why? ఎందుకో తెలుసా? I would rather suffer this hunger. I would rather suffer this hunger than lose my connection with the Father. నేను ఈ ఆకలినన్నా నేను అనుభవిస్తాను, ఆకలితో అలమటిస్తాను, కానీ తండ్రితో నా సంబంధాన్ని మాత్రం నేను కోల్పోను అని ప్రభు చెప్తున్నాడు. It was a test to see if the Father will provide for him. అక్కడ తండ్రి తన కొరకై ఆ సదుపాయం కలుగజేస్తాడా లేదా అనే దాని కొరకైన పరీక్ష. Have you not prayed in your life? నీ జీవితంలో ప్రార్థన చేయలేదా? Lord, I'm going through this trouble. ప్రభా, నేను ఈ కష్టం గుండా వెళ్తున్నా, Help me. నాకు సాయం చేయండి. Did you find out if that is from God or from the other side? కానీ అది దేవుని నుండా వేరే వైపు నుండా అని కనుగొన్నావా? We need to do that. అది మనం చేయాలి. The question is here whether in the test, if you are trusting God or not. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ పరీక్ష వచ్చినప్పుడు దేవుని నమ్ముతున్నావా లేదా? It's easy to turn the stones into bread. రాళ్ళను రొట్టెలుగా మార్చడం చాలా సులువే. Tell me something, is it difficult for Jesus? యేసు ప్రభు అది కష్టమా చెప్పండి? He looked at the storm ఆయన తుఫాను చూశాడు. and he said, storm, calm down. ఆయన చెప్పాడు, నిశ్శబ్దమై ఊరుకోమన్నాడు. That shocked the disciples. అది చూసినప్పుడు శిష్యులు దిగ్భ్రాంతికి గురైపోయారు. They said, who is this man? ఈ మనుషుడు ఎవరు అన్నారు. Are ఎవరైనా? ఈయన ఎవరైనా? Even the waves and the storm obeys him. తుఫాను అలలు సముద్రం వెనక లోబడుతున్నాయి. You also try when it rains tomorrow. మీరు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. Please try.
ఒకసారి ప్రయత్నం చేయండి. So sometimes I feel, God told Moses to go take his staff and then stand before the Red Sea, and the Red Sea will open. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, దేవుడు చెప్పాడు కదా మోషేతో, ఆ కర్ర చేత పట్టుకొని వెళ్ళి ఎర్ర సముద్రం మీద నిలబడు, ఆ కర్రను చాచినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా పాయలైపోతుందని. And if you read that portion, Exodus chapter 14, very carefully, you will find something interesting there. నిర్గమకాండం 14వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ఆ భాగం చదివితే కొంచెం ఆసక్తికరమైన సంగతి The కనబడుతుంది. way God speaks to Moses is like as if ఇదంతా మన కామన్ era కదా భయ్, నువ్వు చేయరాదు. That's how, as if God is telling, oh, all this is common, Moses చేసేరాదు. కనుక అది ఆ దేవుడు మోషేతో మాట్లాడే పద్ధతి ఎలాగుంటుందంటే, మోషే ఇది మనకు మామూలే కదా, రోజు చేసే పని అది కదా, చేసే అలా వెళ్ళి చేసే కదా చేసే అని చెప్తాను. He says, why are you crying out? ఎందుకు నాకు మొరపెడుతున్నావు? Go stand up and take this staff and before the Red Sea. నువ్వు వెళ్ళు, నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు జాపు మాట్లాడు. లోపల గుండెలో రైలు పరిగెత్తాలా? మామూలుగా అలా చెప్తే లోపల గుండెలో రైలు బలిగెత్తాలి. You know why? ఎందుకు తెలుసా? మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే, మై హౌలా బంద్ చేద్దాం. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే, నేను వాళ్ళ ముందు పిచ్చోడ్లా కనబడతా. I go and stand like this. నేను ఇలా వెళ్ళి కర్ర పట్టుకుని నిలబడతా. అవుతుందో లేదో ఎవరికి తెలుసు? అది అవుతుందో లేదో ఎవరికి తెలుసు? He trusted God. మోషే దేవుడిని నమ్మాడు. The children of God walked through the Red Sea. దేవుని ప్రజలు ఎర్ర సముద్రం గుండా దాటి They వెళ్ళారు. walked through the dry land. ఎండిన నేల గుండా వెళ్ళారు. That came into the history books. అది చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కింది. Last September I went and touched the Red Sea. నేను గత సెప్టెంబర్లో వెళ్ళాను, ఎర్ర సముద్రాన్ని తాకి I was చూశాను. at the place where Aaron made the calf. తర్వాత అహరోను బంగారు దూడం చేసిన స్థలాన్ని కూడా వెళ్ళాను. I saw the place where Moses hit the rock and the rock split into two. మోషే ఎక్కడైతే ఆ బండను రాయితో కొట్టాడో రెండుగా అయిందో ఆ స్థలాన్ని చూశాను. This is all real. ఇదంతా వాస్తవం. You know what those people did? చూడండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? With all their faults, వాళ్ళకున్నటువంటి తప్పిదాలు, వాళ్ళ లోపాలు ఎన్నున్నా they trusted God. వాళ్ళు దేవుని నమ్మారు. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, Jesus was hungry. యేసు ప్రభువారు ఆకలితో ఉండినాడు. That is genuine. అది నిజంగా ఆకలి. Fasting for 40 days and nights. 40 దివారాత్రాలు ఉపవాసంతో ఉన్నాడు. How many, let me see hands, okay? Let me see. Hey, how many of you fasted for 40 days and nights? Can I see hands? మీలో ఎంతమంది 40 దినాలు 40 రాత్రుల పాటు ఉపవాసం ఉన్నారు? Anybody here? ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి. సరే, 40 daysలో ఒక పూట తిని చేసిన వాళ్ళు చేయొద్దండి. 40 దినాల్లో కనీసం ఒక పూట తిన్నాను, మిగతా దినాలన్నీ ఉపవాసంతో ఉన్నానని చెప్పేవాళ్ళు చేయొద్దండి. So then we don't even have any right to talk about this. అట్లాంటప్పుడు అసలు దీని గురించి మాట్లాడే, Because we don't understand what that hunger is. అంటే మనకు ఆకలి ఎలా ఉంటుందో అసలు అర్థం అవ్వదు మనకి. Hunger of Jesus Christ was genuine. యేసు ప్రభువారి ఆకలి వాస్తవమైంది. He had the divine powers. ఆయనకి దైవిక శక్తులు ఉన్నాయి. చేతగానుడు కాదు. చేతగానోడు కాదు ఆయన. He had divine powers. దైవ శక్తి ఆయనకు ఉంది. He could have turned the bread into stone. ఆయన ఆ రాళ్ళను So stone into bread. రాళ్ళను రొట్టెగా మార్చగలడు. But he said, I would rather be in the plan of my Father and go to the cross and not take this shortcut. నేను నా తండ్రి యొక్క చిత్తంలో ఉంటాను, ఆ శిలువ మీదకి నేను వెళ్తాను కానీ ఈ అడ్డుదారి నేను తీసుకోను. That was the first temptation. అది మొదటి శోధన. How did Jesus answer that? యేసు ప్రభువారు ఎలాగ నాకు జవాబిచ్చారు? I'll just share this and then close. ఇది నేను చెప్పేసి ముగిస్తాను. Jesus said, man shall not live by bread alone, యేసు చెప్పాను, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, but by every word that proceedeth out of his mouth. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Man shall not live by bread alone. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించుడు. Let me ask you this question. ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Many times we separate a few verses and say, ఇది నాకు కాదు. కొన్నిసార్లు కొన్ని వచనాల్ని మనం ప్రక్కన పెట్టేస్తాం, వేరు చేసి ఇది నాకు కాదు అనుకుంటాం. This verse we think it is, no, it's for God's servants. Yeah, Korean uncle, okay. Man shall not live by bread alone. I live on my salary, that is okay. కనుక ఈ వచనం ఒకళ్ళు దేవుని సేవకుల విషయానికి వస్తే, కొరియన్ అంకుల్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళ మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, వాళ్ళు అలా జీవిస్తారు, కానీ నేనైతే శాలరీతో జీవిస్తాను. Does the Bible say that? అలాగుందా బైబిల్లో? Man shall not. Every man, every woman. మనుష్యుడు అలా కాదు కానీ ఆ మనుషుడి గురించి చెప్పినప్పుడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు. Same thing, right? Same problem. Righteous shall live by faith. అంటే మనుషుడు చూడండి, రొట్టె విశ్వాసం వలన జీవించును అనేది కూడా. నీతిమంతుడు. నీతిమంతుడు. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. Who lives by faith? విశ్వాసం వల్ల ఎవరు జీవిస్తారు? God's servants. దేవుని సేవకులు. Whatever does? మన విషయం ఏంటి? I get my monthly salary. నాకేమో నెలకు సాలరీ జీతం. So we separate that verse and say ఇది నాకు కాదు.
కానీ మనం ఏం చేస్తామంటే ఆ వచనాన్ని పక్కన పెట్టేసి ఇది నాకు కాదు అనుకుంటాం. That's wrong. అది తప్పది. Man shall not live by bread alone. Even if you're getting a salary, even if you're employed, God has put you there, but you must live by faith. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని వలనే జీవించినప్పుడు నువ్వు ఒకవేళ ఉద్యోగివైనా నీకు జీతం వస్తున్నా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసం వలన జీవించాలి. Do we believe that? అది నమ్ముతున్నామా? Okay, we believe that. సరే, అది మనం నమ్ముతాం. Do we live that? అలా జీవిస్తున్నామా? Life of faith sometimes brings you to a zero. విశ్వాస జీవితం కొన్నిసార్లు మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి శూన్య స్థితికి తీసుకొస్తుంది. I'll tell you one instance. ఓ ఉదాహరణ చెప్తాను. 2014, 2014 సంవత్సరం we were having a special meeting. ప్రత్యేక కూడిక మేము కలిగి ఉన్నాం. And I was about to come to the pulpit. నేను వేదిక మీదకి రాబోతున్నాను. We rented an American church building. అమెరికా చర్చ్ బిల్డింగ్ని మేము బాడుగకు తీసుకున్నాం. And I don't know why just before entering, I just opened my bank account. ఎందుకు నాకు తెలియదు కానీ అక్కడ లోపలికి వచ్చేదానికి మునుపుగా నా బ్యాంక్ అకౌంట్ను తెరిచి చూశాను. And I looked at the account. అకౌంట్ చూశాను. It's not even 3 digits in my salary. అక్కడ చూసినప్పుడు కనీసం 3 అంకెలు కూడా లేవు అందులో డబ్బులో జీతం. Not even $100. కనీసం $100 కూడా లేవు. I have to come up here, sing songs, నేను వేదిక మీదకి వచ్చి పాటలు పాడాలి, preach, వాక్యం చెప్పాలి. and I don't know what's going to happen next. దాని తర్వాత ఏం జరుగుతుందో అనేది నాకు తెలియదు ఇక. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, the Lord has put you on this earth to live by faith. దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడంటే విశ్వాసం మూలంగా జీవించడానికి కొరకై. If He can provide food every day, morning and evening, that too non-veg food, to a man in a ravine called Elijah. చూడండి, దేవుడు ఏలియా అనేటువంటి ఒక మనుషుడికి కాకోలముల ద్వారా రాత్రి ఉదయం కాలము అది కూడా నాన్ వెజిటేరియన్ సప్లై చేయగలిగితే, పంపించగలిగితే. I saw the cave where Elijah was hiding when he ran away from Jezebel. ఏలియా యెజబెల్ నుంచి పారిపోయినప్పుడు దాక్కున్నటువంటి గుహ కూడా చూశాను నేను. You know what? Our God is a provider. చూడండి, మన దేవుడు అన్నిటిని అనుగ్రహించేవాడు. He's Jehovah Jireh. ఆయన యెహోవా ఈరే. But you know what we do? అది మనం ఏం చేస్తాం We తెలుసా? go into shortcuts. మనం అడ్డదారులు దొక్కుతాం. By yielding to God and said, Lord, Akaluna, even if I'm hungry, just like what you did, I don't want to lose my connection with you. మనము దేవునికి లోబడి, ప్రభువా ఆకలి ఉంది కానీ నేను ఇలాగ చేస్తే అలా చేస్తా, తండ్రితో నాకు నా సంబంధం మాత్రం నేను కోల్పోను. If you have never tried doing this, I would encourage you to say, Lord, help me to experience what is this man shall not live by bread alone. మీది ఇలా జీవితంలో చేసి ఉండకపోతే మేము ప్రోత్సాహపరుస్తున్నాను. మీ జీవితంలో అడగండి, ప్రభువా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు ఎలా జీవిస్తాడు అని చెప్పినప్పుడు ఏంటో నా జీవితాన్ని అనుభవించేదానికి కూడా సాయం చేయండి అని. If you have done that, you can tell stories after stories. మీ జీవితంలో కానీ అలాంటి అనుభవం ఉంటే మీరు ఒకదాని తర్వాత ఒకటి అనుభవాలు చెప్పగలుగుతారు. Man shall not live by bread alone, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు but by every word that proceedeth out of the mouth of God. అయితే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. I want to tell you something about, I'll bring you back to Satan again. మరలా సాతాను అపవాది విషయం మరొకసారి చూస్తాము. We know the full armor of the believer. మనకు తెలుసు కదా విశ్వాసికి ఉండే సర్వాంగ కవచం. In this full armor in Ephesians chapter 6, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉండేటువంటి సర్వాంగ కవచములో you find that the sword is the word of God. మనం అక్కడ చూస్తాం ఏంటంటే ఖడ్గము దేవుని వాక్యం. So the enemy, he has weapons. అనగా సాతాను లేక అపవాది దగ్గర ఆయుధాలు ఉన్నాయి. So this is a warfare. అనగా ఇది యుద్ధ పోరాటం. Enemy will have weapons. శత్రు దగ్గర ఆయుధాలు ఉంటాయి. You and I also will have weapons. నీ దగ్గర నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. What are the weapons of the enemy? అంటే శత్రువు యొక్క ఆయుధాలు ఏంటి? Arrows, బాణాలు, fiery darts. అగ్ని బాణాలు. And what is the weapon of the believer? విశ్వాసి యొక్క ఆయుధం ఏంటి? The word of God. దేవుని యొక్క వాక్యం. Yeah, I love to, whenever I hold this Bible, this has been with me for 33 years. ఈ బైబిల్ చేత పట్టుకున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఎందుచేతంటే 33 సంవత్సరాలుగా నాతో కూడా ఉంది బైబిల్. When I was saved in 1990, right after that I came and picked up the Bible from the book room here. కనుక 1990 సంవత్సరాలు రక్షణ పొందినప్పుడు అప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చా హెబ్రోన్లో ఇక్కడే బైబిల్ కొనుక్కున్నాను బుక్ రూమ్లో. Sometime in 1976 something happened that I was just 2 years old, and right here we were singing, the best book to read is the Bible, and when that song was being sung,
it seems boxing uncle said, "Those of you who do not have the Bibles in your hand, be ashamed." And that's when my dad ran outside and went and bought his Bible. కనుక 1966 సంవత్సరంలో అప్పుడు మరి భక్సింగ్ గారు అక్కడ కూడిక జరుగుతున్నప్పుడు చెప్పారట, బైబిల్ పాడుతున్నప్పుడు బైబిల్ లేనటువంటి వాళ్ళు సిగ్గుపడాలని చెప్పాడు. అప్పుడు మా నాన్నగారు పరిగెత్తుకు వెళ్ళి ఆయన బైబిల్ కొన్నాడు ఆ సమయంలో. You know, uncle has a history of revolutionizing Bible that it's in the hands of everyone. కాబట్టి భక్సింగ్ గారి యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ప్రతి విశ్వాసి చేతిలో బైబిల్ ఉండేటట్లుగా ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు ఆయన. Previously, this used to be in the showcases in the churches. అంతకు మునుపుగా ఆయా చర్చిల్లో ఆ షో కేసుల్లో పెట్టేవాళ్ళు బైబిల్. Now it is in our hands. ఇప్పుడేమో మన చేతిలోకి వచ్చింది. We read it, మనం దాన్ని చదువుతున్నాం, but we don't believe it. అయితే మనం దాన్ని నమ్మట్లేదు. You know what happens when we don't believe? చూడండి, మనం నమ్మనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? The Bible says this: బైబిల్ ఇలాగుంది, we deceive ourselves. మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. James says that. యాకోబు అంటాడు అలాగా. Would you deceive yourself? అంటే నువ్వే మోసపుచ్చుకుంటావా? Somebody might have deceived you. వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని Or మోసగించవచ్చు, maybe you must have deceived somebody. లేక నీవు వేరే వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. But will you honestly deceive yourself? అయితే యథార్థంగా నువ్వే మోసపుచ్చుకుంటావా? Yes. అవును. When you hear the word of God and do not do it, then we are deceiving ourselves. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం విని దాని ప్రకారం చేయని వారుగా ఉంటామో అప్పుడు మనమే మోసపుచ్చుకున్న వారం We అవుతాము. have this great weapon. మన యొద్ద ఈ గొప్ప ఆయుధం ఉంది. The enemy comes. శత్రువు వస్తాడు, We are supposed to use this. మనం దీన్ని వాడాలి. The enemy's arrows, enemy's weapon is the fiery darts. కాబట్టి శత్రువు యొక్క ఆయుధాలు ఏంటంటే అగ్ని బాణాలు. So if you want to use the weapon, that is the bow and arrow. కనుక ఈ యొక్క బాణమును మనము వాడాలి అని కోరుతున్నప్పుడు So where should be the target? గురి ఎక్కడ పెట్టాలి? ఎంత దూరంలో? ఎంత దూరంలో? How far should be the target? ఎంత దూరం ఉండాలా ఇక గురి? Are you getting what I'm saying? You want to use a bow and an arrow. నీవు బాణమును వాడుతా ఉంటున్నప్పుడు, So brother Israel is here. ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నాడు. We are not enemies, okay? మేము శత్రువులం కాదు. So I want to use the bow and arrow. ఇప్పుడు అన్న నా మీద బాణం వాడాలనుకుంటున్నాను. So if he's so close to me నాకు ఇంత దగ్గరగా ఉంటే and I pull the string, నేను ఆ తాడు తీగలాగి can I use this weapon? ఆ ఆయుధం వాడగలుగుతానా? No. లేదు. When he runs away, తను పారిపోతే he gives me the leverage. ఆ బాణం వేసే దాని కొరకే స్థలం ఇస్తాడు నాకు. So that distance is good for me, then I will use my arrow. అప్పుడు ఆ దూరం నాకు వీలుగా ఉంటుంది కాబట్టి When అప్పుడు you బాణం use వేస్తాను. when your weapon is the sword, అయితే నీ యొక్క ఆయుధం ఖడ్గమైనప్పుడు now the one who is using the sword must be where? Close or far? కానీ ఇప్పుడు చూడండి, ఖడ్గం వాడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలా? దగ్గరగా ఉండాలి. The one who is using the sword must be closer to the target. కనుక ఖడ్గం వాడుతున్నటువంటి వ్యక్తి దాడి చేసే స్థలానికి దగ్గరగా ఉండాలి. The one who is using the bow and arrow will be hiding from somewhere and trying to shoot you. అయితే ఈ ధనస్సు బాణం వాడేటువంటి వ్యక్తి ఎక్కడో దాక్కుని దూరం నుంచి బాణం వేస్తాడు. When he throws the fiery darts, ఎప్పుడైతే అగ్ని బాణాలు వేస్తాడో God has given us the shield of faith. దేవుడు మనకు విశ్వాసం అనే డాల్ ఇచ్చాడు. So when he throws the arrows, ఎప్పుడైతే బాణాలు విసురుతాడో I stop that arrow with the shield of faith. అప్పుడు విశ్వాసం అనే డాలుతో ఆ అగ్ని బాణాలు ఎదుర్కొంటా. Listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి. This is the shield of faith is the defensive mechanism. కనుక ఈ చూడండి, విశ్వాసం అనే డాలు మనము కాపాడుకునేటువంటి ఆయుధం. The defensive mechanism. మనం కాపాడుకునేది. And the sword is the offensive mechanism. అయితే ఖడ్గము శత్రుపై దాడి చేసేటువంటి ఆయుధం. Satan has the offensive mechanism. సాతాను దగ్గరేమో దాడి చేసేటువంటి పరికరాలు ఉన్నాయి. Can you show me if he has a defensive mechanism? అయితే మీరు నాకు చూపించగలుగుతారా సాతాను తను కాపాడుకునేటువంటి ఆయుధాలు సాతాను దగ్గర He ఉన్నాయా? has nothing to defend himself. సాతాను తాను కాపాడుకోనికి ఏం లేదు. You and I as a believer, నీవు నన్ను విశ్వాసిగా we can pull up our faith and stop the darts of the enemy. మనం విశ్వాసం అనే డాలును ఎత్తేసి సాతాను బాణాలు ఎదుర్కోగలుగుతాం. Take this sword of the word of God ఈ దేవుని వాక్యం అనే ఖడ్గం తీసుకొని and tell me it is written. అలా ఇలా రాయబడిందని చెప్పండి. Jesus did that. యేసుప్రభు అదే చేశాడు. Satan doesn't have defensive mechanism. సాతాను తను కాపాడుకునేటువంటి ఆయుధాలు పరికరాలు లేవు. So my dear brother sister, as a believer, కనుక నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి ఒక విశ్వాసిగా don't be scared of him. సాతాను చూసి వణికిపోవద్దు. Take the sword, ఖడ్గం తీసుకో, chase him. సాతాన్ని తరుము. If you run away, నీవు గాని పారిపోతే he is at advantage. అప్పుడు తనకు అవకాశం దొరుకుతుంది. You know, this is a symbolical thing that
which Paul was depicting. అని ఇది సాదృశ్య రూపకంగా పౌలు చూపిస్తున్నాడు. Use the word of God. దేవుని వాక్యాన్ని మీరు వాడండి. Jesus used the word of God. యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. First temptation overcame. మొదటి శోధన జయించేశాడు. So do you think he'll stop? అక్కడ ఆగిపోయాడు అనుకుంటారా? He came back again. మరలా తిరిగి వచ్చాడు. Tried that again. మరలా మరొకటి ప్రయత్నం చేశాడు. Failed again. అందులో ఓడిపోయాడు. Did he stop? ఆగిపోయాడా? No. లేదు. He came back again. మరలా తిరిగి వచ్చాడు. Failed again. మరలా ఓడిపోయాడు. But I want you to read this verse and we'll pray. అయితే చివరిలో ఈ వచనం చదవాలని కోరుతున్నాను. Luke chapter 4 లూకాసు వార్త 4వ అధ్యాయం and verse 13. 13వ వచనం. It's interesting. Matthew 4 and Luke 4 both talk about the temptations of Jesus, but Luke 4:13 has this verse. ఇది చాలా ఆసక్తికరం. మత్తయి సువార్త 4, లూకాసు వార్త 4లో కూడా యేసుప్రభు వారి శోధనల గురించి ఉంది. అయితే లూకా 4:13లో మాత్రమే ఈ మాటలు ఉన్నాయి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాడు. He will not stop. ఆయన సాతాను ఆగిపోయాడు. వాడు ఓడిపోయినా అటు ఓడిపోయినప్పుడు కూడా he will come back. మళ్ళీ తిరిగి వస్తాడు. He wants to trip you. నీవు తొట్టిల్లేటట్లు చేయాలనేదే వాడి ఆశ. But isn't it wonderful? అయితే ఇది అద్భుతం కదా. The Bible says, బైబిల్లో ఉంది, the God of peace will soon crush Satan under your feet. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ పాదముల కింద శీఘ్రంగా చితకదొక్కి One day he will throw this Satan into the lake of fire. ఒక దినాన సాతానుని అగ్ని గంధకములతో మండేటువంటి గుండంలో పడేస్తాడు. Till then, అప్పటి వరకు he will be a frequent visitor. అప్పటి వరకు తరచుగా నేను దర్శించేవాడుగా ఉంటాడు. Why? ఎందుకని? To make you fall. నువ్వు పడిపోయేటట్టు చేసేదానికి. And then go and accuse you before God. తర్వాత అక్కడ వెళ్ళేసి దేవుని దగ్గర నీ మీద నేరం మోపడానికి. Just imagine if all of us victorious people. ఒకవేళ అనుకోండి మనం అందరం జయవంతులమయ్యాం. See, India wins a cricket match. చూడండి, ఇండియా క్రికెట్ మ్యాచ్లో గెలిచింది. And you and people in your neighborhood, they are, lighting a firecrackers. మీ ఇరుగు పొరుగు ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా టపాసులన్నీ కాలుస్తుంటారు. ఎందుకు? వాడెవడో గెలిస్తే అక్కడ ఎవరు, you didn't even go and play. నువ్వు కనీసం వెళ్ళి ఆడలేదు కూడా. Identity. గుర్తింపు, నేను ఒకటే అని. My country. నా దేశము. That's what Jesus did. యేసుప్రభు అదే చేశాడు. He died on the cross. ఆయన శిలువ మీద చనిపోయాడు. He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. He rose again. తిరిగి లేచాడు. And then he says, all this you did. యేసుప్రభు ఏనాడు అంటే ఇదంతా నువ్వు చేశావు. You went to the cross. You went to the నువ్వు cross. శిలువ దగ్గరికి మీదకి వెళ్ళావు. You died. నువ్వు చనిపోయావు. You were buried. నువ్వు సమాధి చేయబడ్డావు. You got victory against over death and sin. సాతాను మీద, మరణము మీద నీకు జయం పొందావు. Identity. అది గుర్తింపు. The Lord says, it's you who did it. ప్రభు ఏమంటాడంటే చేసింది నువ్వే. Satan wants to attack your relationship. సాతానుడు నీ సంబంధం మీద దాడి చేయాలనుకుంటున్నాడు. He wants to keep you away from the directions you get from God. దేవుని నీకు వచ్చేటువంటి ఆదేశాలు నువ్వు పొందకుండా నిన్ను దూరం చేయాలనుకుంటాడు. There was an airplane which is lost. Even after some 9 years, they don't know where that plane went. ఒక విమానము తప్పిపోయింది. 9 సంవత్సరాల తర్వాత కూడా ఏమైంది ఆ విమానానికి తెలియదు. Is it MH13? MH13, right? MH13. Malaysian airline. మలేషియన్ ఎయిర్లైన్స్. You know what the problem is? సమస్య ఏంటో తెలుసా? Lost contact with the tower. ఆ సిగ్నల్ ఇచ్చే టవర్ నుండి దానికి సంబంధం తెగిపోయింది. 239 passengers dead and nobody knows where they are. 239 మంది అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు. ఎవరికి తెలియదు ఎక్కడెళ్ళి, ఎక్కడుంది, ఇక్కడ పడిపోయింది ఏంటది. Lost the connection. ఆ సంబంధాన్ని తెగిపోయింది. Jesus had to be the perfect lamb. యేసు ప్రభువారు Perfect lamb. ఆయన పరిపూర్ణమైన గొర్రెపిల్ల. See, for his death to be acceptable to God, ఆయన మరణము తండ్రికి అంగీకారయోగ్యంగా ఉండాలంటే, if you want to write this down, you can write this down. If Jesus' death had to be acceptable to God, యేసు ప్రభు మరణము తండ్రికి లేక దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి అంటే, first his life had to be acceptable to God. మొదట ఆయన జీవితం అంగీకారయోగ్యంగా ఉండాలి. Because if his life goes topsy-turvy, ఎందుచేతంటే ఒకవేళ ఆయన జీవితంలోనే ఒకవేళ అంత తప్పులు జరిగిపోయాయి అనుకోండి, he's not a perfect lamb. ఆయన పరిపూర్ణమైన గొర్రెపిల్లగా ఉండలేడు. Abraham is walking on the mountain. అబ్రహాము కొండ మీదకి ఎక్కెళ్తున్నాడు. He doesn't know that God is going to provide. దేవుడు ఆయనకి ఏర్పాటు చేస్తాడని తెలియదు. He took a knife, was about to kill his son. తన ఖడ్గం ఎత్తాడు, కుమారుని చంపబోయాడు.
and there was a ram stuck in the thicket. అక్కడ కొమ్ములు పొదలో చిక్కుకున్నటువంటి ఒక గొర్రె ఉంది అక్కడ. I have a friend in the US, his name is Jack Hayden. నాకు స్నేహితుడు ఉన్న అమెరికాలో, ఆయన పేరు జాక్ హ్యానన్. Jack Hayden came to my house one day and asked this. జాక్ హ్యానన్ అనే ఆ సహోదరుడు మా ఇంటికి వచ్చాడు అమెరికాలో. ఆయన నన్ను ఒక దినాన్ని ఇలాగ అడిగాడు. He said, Chandra, why do you think that ram was stuck by the horns? ఆయన అడిగాడు, చంద్ర, ఎందుకని ఆ కొమ్ములు తగులుకొని ఆ పొదలో అలాగే ఉండిపోయింది ఆ యొక్క పొట్టేలు? అసలు ఏం థాట్ కదా, ఎలాంటి తలంపు కదా. why was it stuck with the horns? ఎందుకని కొమ్ములు తగులుకొని ఉంది? You know why? ఎందుకో తెలుసా? Because if those thorns touch this body, that will have a scar, and this animal would not be acceptable in the sight of God. ఎంచేతంటే ఆ ముళ్ళ పొద గాని తన శరీరానికి తగిలితే ఎక్కడైనా గాయం కలిగి అది పరిపూర్ణమైనటువంటి బలిగా అది ఉండదు. No spot, no blemish, right? కనుక ఏ కలంకము దోషము లేనిదిగా ఉండాలి కదా. ఎంత ప్లానింగ్ చూడండి దేవునిది. He provides a ram upon the mountain. చూడండి, దేవుని ప్రణాళిక ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ పర్వతం మీద ఒక గొర్రెపిల్లను ఆయన ఏర్పాటు చేశాడు. And that ram is stuck by the horns, and how much ever these thorns will scratch the horns, nothing will happen. కనుక అది చూడండి, కొమ్ములు తగులుకొని ఉంది. ఎంతగా దాన్ని విదిలించుకున్నా కూడా కొమ్ములకేం గాయం తగలదు. ఇంత మంచి ప్రొవైడర్ ఉన్నాడు మనకి. కనుక ఇంత చక్కగా సదుపాయం చేసేటువంటి దేవుడు ఉన్నాడు మనకి. But still we want to depend on ourselves. అయినా కూడా మన మీదే మనం ఆధారపడాలనుకుంటాం. Can we all say today, ఇది మనందరం ప్రభుతో చెప్దామా? Lord, I have made a decision now. ప్రభా, ఇప్పుడు నేను తీర్మానం తీసుకుంటున్నా, I will not depend on myself. నా మీద నేను ఆధారపడను. I know what will happen if I depend on myself, just like Lot did. ప్రభా, లోతు చేసినట్లుగా నా మీద నేనే ఆధారపడితే ఏమవుతుందో నాకు తెలుసు. He lost his wife. తన భార్యను పోగొట్టుకున్నాడు. He committed sin with his daughters. తన కుమార్తెలతో పాపం చేశాడు. I don't want that, Lord. నేను అలా ఉండడం ఇష్టం లేదు. You tell me to lift my eyes, I will lift my eyes. ప్రభా, నీవు నాకు చెప్పమని కనులెత్తమని చెప్పు, నేను కనులెత్తా. And Jesus shows us this great example through the first temptation, that you and I must be directed by God at every step of us. యేసు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి మొదటి శోధనలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన జీవితంలో ప్రతి అడుగు కూడా దేవుని నడుపుదల, ఆయన ఆదేశం చేతనే జరగాలని. Let's pray. ప్రార్థన చేస్తాం.